ఒకవేళ మేము ఏదో ప్రవక్త అయిపోవాలి, మేమేదో గొప్పది చేసుకోవాలి, మేమేదో మా సంఘం గొప్పదని చెప్పుకోవాలి, లేదా మేము ఇంకేదో ద్రోహం చేయాలని మేము ఒకవేళ ఈ పని కనుక మేము పూనుకుంటే మీరు మమ్మల్ని బతకనియాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్తున్నారు? 2,500 గోత్రికులు చెప్తున్నారు. ఒకవేళ మేము మా స్వప్రయోజనాల కోసం కనుక ఈ పని చేసుంటే దేవుడు మమ్మల్ని బతకనీయడు. మీరు కూడా మమ్మల్ని బ్రతకనియాల్సిన అవసరం లేదు. ఈ పని మనం మన స్వప్రయోజనం కోసం చేసామా? దేవుడు ఏమై ఉన్నాడో పరిపూర్ణంగా అర్థం అవడం కోసం చేసాం మనం దాన్ని. తరతరాలకి ఆయన ఎలా వచ్చాడో అర్థం అవడం కోసం మన కార్యం చేసాం మనం ఇక్కడ. మన సొంత సిద్ధాంతం తయారు చేయలేదు, ఓ సొంత బలిపీఠాన్ని కట్టలేదు మనం ఇక్కడ. ఆయన ఏ రూపంలో వచ్చాడో ఆ రూపాన్ని గురించి ఈ లోకానికి చూపిస్తూ, ఇదిగో ఇదే క్రీస్తు బోనం యొక్క శరీరము అని మనం ఈ లోకానికి చూపించాం. మనం కొత్త సిద్ధాంతాన్ని మనము ప్రవేశపెట్టలేదు. ఒకవేళ అలా పెడితే ఆయన మమ్మల్ని